వెల్కమ్ టు మెగానెన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశానుసారం మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి పెద్ద అంశం రూకాగ్రీవాలు. ఈ రూకాగ్రీవాలు అనేవి ప్రధానంగా ఎందుకు తీసుకున్నారంటే తెలుసు, మొన్నటికి మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఏదైతే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో నిన్నటి నుంచే నామినేషన్ల పర్వం అయితే మొదలైంది. మొదటి విడతకు సంబంధించి ఈ నామినేషన్ల పర్వం ఎప్పుడైతే మొదలైందో వాస్తవంగా ఈసారి పంచాయతీ ఎన్నికలకు ఇంత ప్రాముఖ్యత రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎప్పుడో జరగాల్సినటువంటి ఎన్నికలు అంటే సంవత్సరం క్రితం జరగాల్సినటువంటి ఎన్నికలు రావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా పోటాపోటీతత్వం అనేది ఎక్కువైపోయింది. అదే కనుక సంవత్సరం క్రితం కనుక ఇదే స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు జరిగితే దాదాపు అధికార పార్టీకి సంబంధించినటువంటి కొద్ది గొప్ప కొత్త కొంచెం హవా నడిచేది. దాదాపుగా అధికార పార్టీకి సంబంధించి ఆ పాజిటివ్ వే అయితే ఎప్పుడైతే ఉన్నదో దానికి సంబంధించి ఆ గాలి ప్రభావం వల్ల కానీ ఏమైనా కానివ్వండి, ఆ పార్టీ వచ్చిన కొత్త కాబట్టి దానికి సంబంధించినటువంటి పోటీతత్వం అనేది చాలా తక్కువ ఉండేది. ఏకగ్రీవాలు ఎక్కువగా ఉండేవి. చెప్పడం కోసమే నా మీనింగ్. ఏకగ్రీవాలు అనేవి ఎక్కువ ఉండేవి. కాకపోతే ఇప్పుడు లేట్ అవ్వటం వల్ల ఏమైందంటే, ఇటు పక్క కొంత పార్టీ పట్ల వ్యతిరేకత కానివ్వండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత అవ్వడం కానివ్వండి, ఇటు కొద్ది గొప్ప ఎప్పుడైతే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందో ప్రతిపక్షాలు కూడా కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాలు పుంజుకోవటం వల్ల ప్రతి గ్రామంలో జరిగేటువంటి కొన్ని రాజకీయ పరిణామాలతో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా కొంత సమయం ఆక్సిజన్ దొరికేటప్పటికి, అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కొంతవరకు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఉండి సరే తర్వాత చూద్దాం ఇంకా టైం ఉందిగా అన్నట్టుంటారు. కొంత రాజకీయాలకు కూడా అధికార ప్రభుత్వానికి కావాలని ఎదురెళ్ళటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ప్రతిదానికి సరే చూసి చూడనట్టు ఉంటారు. సమయం వచ్చింది కదా చూద్దాము, ప్రభుత్వం విఫలం అయినటువంటి కొన్ని దాని గురించి మాట్లాడదాం, అయినా కొంత సమయం ఉంది కదా అని చెప్పి తొందరగా అధికార పార్టీతో కుమ్ములాటకి పెద్దగా ఇష్టపడరు. కానీ తర్వాత ఏమైందంటే ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వ యంత్రాంగం పట్ల కానివ్వండి, లోకల్గా ఉండేటువంటి చిన్న చిన్న లీడర్షిప్ వాళ్ళ కానివ్వండి, గ్రామాల్లో జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణ వాతావరణంతో ఆటోమేటిక్గా ఏమైందంటే ఒక్కసారిగా మళ్ళీ కూడా వాళ్ళు ఒక రాజకీయం అనేటువంటి చైతన్యం, రాజకీయంగా వాళ్ళు ఒక లేవనెత్తినట్టుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి చూసుకుంటే గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికల ఆలస్యం అవటంలో ఏమైందంటే, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడో కొంత సంబంధించినటువంటి ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా అవకాశం దొరకటం, ప్రతిపక్షాలు కూడా పుంజుకోవడానికి, ప్రతిపక్షాలు కూడా మాట్లాడడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఇన్నాళ్ళు దాదాపుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేము సర్పంచ్గా నించోడానికి మేము అర్హులము, సర్పంచ్గా సంబంధించినటువంటి పెట్టుకోవడానికి అంటే ఆర్థికంగా పెట్టుకోవడానికి కానివ్వండి, ఏమైనా కానివ్వండి మేము కొద్ది గొప్ప మెయింటైన్ చేయగలము, అర్హులము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు పంచాయతీ ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యే కొద్దీ వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఒక వర్గము లేకపోతే వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి గ్రామాల్లో కొంత క్యాడరు, కొంతవరకు ఒక వర్గం మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కడ పోను ఆ గ్రిప్పు అనేది కొంత మిస్ అయిందనమాట. మిస్ అయ్యేటప్పటికి ఎప్పుడైతే ప్రతిపక్షాలు కూడా కొంచెం గొంతు లేవనెత్తు, ప్రతిపక్షాలు కూడా మేము కూడా పోటీలో ఉండటం, లేకపోతే గ్రామాల్లో ఎప్పుడైతే కొంత వ్యతిరేకత స్టార్ట్ అయిందో ఆ వ్యతిరేకత వర్గాన్ని కూడా కూడగట్టుకొని ప్రతిపక్షాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు ఇంత లేట్ అయ్యేటప్పటికి. అందుకని గతంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏదైతే ఆశావాహులు దాదాపు ఏకగ్రీవం చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా మిస్ అయ్యి ఇప్పుడు ఏకగ్రీవాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. వాస్తవంగా పంచాయతీ ఎన్నికలు ఉన్న చోట ఏకగ్రీవాలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి, గ్రామాల్లో అసలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అదే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అనేది కొంత ఆ ఊరు ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏకగ్రీవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి అన్ని చోట్ల జరగాలని లేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తక్కువ శాతం మాత్రం నమోదవుతూ ఉన్నది. కాకపోతే ఈసారి మాత్రం ఏకగ్రీవాల మీద ఒక రకంగా చెప్పాలంటే పెద్ద వ్యవహారమే జరుగుతుంది తెలంగాణకు సంబంధించిన గ్రామ పంచాయతీలో. మొన్నటికి మొన్న బండి సంజయ్, బీజేపీ సంబంధించిన మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడైనా సరే బీజేపీ సహకారంతో, బీజేపీ ప్రోత్సాహంతో బీజేపీ అభ్యర్థి కనుక ఏకగ్రీవంగా గ్రామానికి సర్పంచ్గా చేసేటువంటి అవకాశం వస్తే
ఆ గ్రామానికి అభివృద్ధి నిధుల కింద పార్టీ తరపున 10 లక్షలు ఇస్తాము అనేటువంటి వ్యాఖ్య చేసినటువంటి బండి సంజయ్ తర్వాత ఈ వార్త ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక సంచలనమైనటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏకగ్రీవాలు అనేవి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి లేకపోతే అందరు కలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవం చేసుకున్నప్పుడు కామన్గా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉంటాయో అవన్నీ కూడా పంచాయతీ ఆ గ్రామానికి ఉపయోగించుకోవడానికి ఆ ఎన్నికల ఖర్చు అంతా కూడా దానికి సంబంధించి ఎవరైతే సర్పంచ్గా ఎన్నికయ్యాడో అతని ఖర్చు మొత్తం ఆ గ్రామాభివృద్ధి కోసం వాడుతుంటారు. అది లోకల్గా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేదే పార్టీలతో సంబంధం ఉండదు, పార్టీ గుర్తులతో సంబంధం ఉండదు. కాదు పార్టీ యొక్క సహకారాలు ఉంటాయి కానీ ప్రతి చోట కూడా పార్టీలతో పెద్దగా సంబంధం ఉండదు. అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనగానే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. దాంతోపాటు కొంత పార్టీ సపోర్ట్ ఉండేది కాదంటలేదు. అది మాత్రం డైరెక్ట్గా రాజకీయాలకు అతీతంగానే జరుగుతాయి. రాజకీయ గుర్తింపులు ఉండవు, రాజకీయ పార్టీలు దానికోసం పెద్దగా ప్రచారాలు పనిచేయవు. ఆ ఊరు పరిస్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఆ నిధులు ఉంటాయో ఆ గ్రామ సర్పంచ్ ఎవరైతే నుంచుంటారో నన్ను కనుక ఏకగ్రీవం చేస్తే అది మన ఊర్లో ఉన్నటువంటి సమస్య కోసం నేను ఖర్చు పెడతాను లేకపోతే ఇలా చేస్తాను అతను హామీ ఇచ్చుకుంటాడు. దాని ప్రకారం అతను సొంత డబ్బులు అతను ఉపయోగించుకుంటాడు, అయిపోయింది. కానీ ఒక రాజకీయ పార్టీ వచ్చేసప్పటికి ఈ విధంగా నిధులు ఇస్తామని చెప్పడం ఒక రకంగా సంచలనమనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఇది ఒక సంచలన వార్తగానే మొత్తం టన్ తిరుగుతూ ఉంది దానికి సంబంధించి. సరే, ఇది ఒక ఎత్తు అయితే ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పెద్దలు చెప్పారు అనే దానికంటే కూడా గ్రామ పెద్ద చెప్పాడు అనేటువంటి వార్త వాళ్ళలో కిక్కిచ్చిద్ది. ఎవరైతే సర్పంచ్ అనే వ్యక్తి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మినీ అసెంబ్లీ లాగానే జరుగుతాయి పంచాయతీ ఎన్నికలు కూడా. దాంతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ వాస్తవంగా ఎమ్మెల్యే, ఎంపీ అనే పదవుల కంటే కూడా అంటే సపోజ్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, నియోజకవర్గం మొత్తం మీద అతను ఒక ఎమ్మెల్యే. కానీ అతనికి ఉండాల్సిన హోదా, అతనికి ఉండాల్సిన వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో అతనికి ఉండాల్సిన గౌరవం అన్నీ ఉంటాయి, కాదంటలేదు. కానీ తెలిసిన మనుషుల మధ్య తెలిసిన గ్రామంలో తెలిసిన చుట్టాల్లో ఇరుగు పొరుగులో ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఒక సర్పంచ్ అనేటప్పటికీ ఆ కిక్కు వాళ్ళకి వేరేగా ఉన్నది, ఆ హోదా వేరేగా ఉన్నది. గ్రామ పెద్దలు అనే దానికంటే కూడా ఒక గ్రామ పెద్ద అనిపించుకోవడంలో వాళ్ళకు చాలా ఒక రకమైనటువంటి ఒక కిక్ ఇచ్చింది. ఆ కిక్కు కోసమే ఆ రాజకీయ అధికారం కోసమే చాలామంది ఇప్పుడుది కాదు అసలు గ్రామ సర్పంచ్ ఎన్నికలు అనేవి ఇప్పుడు మనం స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తీరు వేరు. అసలు గతంలో నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సర్పంచ్ అనేటువంటి హోదా ఏ స్థాయిలో ఉండేదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండేటువంటి రోజులు పాత రోజుల్లో ఉండేవి. ఆ సర్పంచ్ అంటేనే దానికి ఒక హుందాతనం ఉండేది, ఆ వ్యవహారమే వేరేగా ఉండేది. అతను చెప్పినట్టు గ్రామం మొత్తం మాట వినాల్సిందే, అతను తీసుకున్నటువంటి తీర్పు పట్ల అందరూ తలవంచి వినాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంతలాగా ఉండేది గతంలో సర్పంచ్ అంటే. అంత పవర్గా ఉండేది సర్పంచ్ పదవి, సర్పంచ్ అనే మాట అప్పట్లో ఉండేది అప్పుడు. కానీ తర్వాత అనేక పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా కొన్ని రాజ్యాంగంలో కొన్ని మార్పులు కానివ్వండి, తీసుకొచ్చిన చట్టాల్లో కొన్ని మార్పులు కానివ్వండి, ఈ విధంగా కొంతమంది సంబంధించినటువంటి పవర్ కట్ చేయడం, దానికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు ఒక్కొక్కటి పంచాయతీకి సంబంధించినటువంటి అధికారాల మార్పులు ఈ విధంగా క్రమంగా రావటం, దీంట్లో కూడా రాజకీయ పార్టీలు జొరబడటం, ఈ విధంగా అనేక కారణాల వల్ల కానివ్వండి ఆ స్థాయి కిక్కు లేకుండా అదేవిధంగా ఆ నియంత ధోరణిలో ఉన్నటువంటి సర్పంచ్లు కొన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే అతను సర్పంచ్ చెప్పాయంటే ఆ మాట వినాల్సిందే, అది వేదవాక్కులా ఉండేవి. దాన్ని కొన్ని దాన్ని వేరే దారిలో తీసుకెళ్ళటం, దానివల్ల కొంతమంది అణగారిన వర్గాల ఇబ్బందులు పడటం, ఈ విధంగా ఉండేటప్పటికీ తర్వాత పబ్లిక్ కూడా అందరికీ ఒక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయం అంటే ఏందో నేర్చుకున్నారు. అసలు రాజకీయం అంటే ఏంది, పార్టీలు ఏంది, అసలు గుర్తులేంది, వాళ్ళకు అసలు ఓటుకు ఎటువంటి హక్కులు ఉంటాయి, అసలు ఆ ఓటుకున్న పవర్ ఏంటి. అప్పుడు ఓట్లు కూడా వేయటానికి లేదు, దాదాపుగా ఏకగ్రీవం అయిపోయేది, ఎదురు నుంచోటానికి కూడా ఉండేది కాదు.
ఆ విధంగా ఒక సర్పంచ్ అంటే ఆ గ్రామానికి అంత ఇదిగా శాసించడం జరిగేది. అసలు కొన్ని గ్రామాలైతే కొన్ని సంవత్సరాల వరకు ఎన్నికలు ఉండేవి కాదు. కాకుండా ప్రతి మనిషికి అసలు ఆ స్త్రీ హక్కు అంటే ఏంది? స్త్రీలకు ఎటువంటి హక్కులు ఉంటాయి? అసలు రాజకీయం అంటే ఏంది? వాళ్ళ ఓటు హక్కు ఏంది? వాళ్ళకున్న పవర్స్ ఏంది? వాళ్ళకున్న రూల్స్ ఏంది? ఇవన్నీ కూడా ఒక తెరిచిన పుస్తకంలాగా ప్రతి మనిషికి అసలు రాజకీయం గురించి మాట్లాడటానికి కూడా అసలు రాజకీయాలు తెలియని వాళ్ళకి కూడా రాజకీయం దగ్గరుండి అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినట్టు రాజకీయం ఒక పుస్తకం తెరిచి క్లియర్‌గా చదివిచ్చినట్టు చేసింది మాత్రం దివంగత నట ఎన్టీ రామారావుకే దక్కిద్ది అది మాత్రం. ఎప్పుడైతే రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ప్రతి అందరికీ ఒక రాజకీయాన్ని అసలు ప్రతి వాళ్ళకు కూడా మనం కూడా రాజ్యాంగ పదవులు అనుభవించవచ్చు. మనకు కూడా అర్హత ఉంది. మనకేం తక్కువ. అదేవిధంగా అసలు రాజకీయం అనేది ఈ విధంగా ఉన్నది. సర్పంచ్ అనేది వార్డు నంబర్లు అంటే ఇలా, ఇలా పంచాయతీకి ఇలా నిధులు ఉంటాయి. లేకపోతే ఈ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా చాలా దగ్గరికి చేర్చి ప్రతి వాళ్ళకి రిజర్వేషన్‌తో పాటు ప్రతి అంశంలో కూడా రాజకీయం అనేది ప్రతి వాళ్ళ చేతిలో మనకి ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉందో ఆ రోజుల్లో రాజకీయం అనేది ప్రతి వాళ్ళు మాట్లాడడానికి ప్రతి వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా చేసింది మాత్రం దివంగత నేత ఎన్టీ రామారావుని చెప్పుకోవాలి. అప్పుడు వరుసగా ఇక రాజకీయాలు మొదలైన ఆ తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో అందరూ పోటీ చేయడానికి దానికి సంబంధించి మనకు కూడా అర్హత ఉంది అనే విషయంలో చెప్పుకోవడానికి వార్డు నెంబర్లకు అసలు పవర్ ఏంది, ఈ విధంగా మండలాలు ఏంది, అప్పట్లో ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో గ్రామ పెద్దలుగా ఉన్నటువంటి కరణాలు, మున్సిపులు ఇవన్నీ కూడా తీసేసి కేవలం ఈ మండలాలు, ఈ పంచాయతీలకు అధికారాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా రామారావు వచ్చిన తర్వాత అనేక మార్పులు రాజకీయాల్లో జరిగిన తర్వాత అప్పుడు జనాల్లో అప్పుడు దాకా ఏం లేదు. పేపర్ చదివితే పేపర్లో ఉన్నటువంటి విషయమే రాజకీయంగా మాట్లాడుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా రాజకీయం గురించి మాట్లాడటం, గ్రామాభివృద్ధిలో పాల్గొనడం ఇలా జరిగింది రామారావు ముఖ్యమైన తర్వాత. ఇక అప్పటి నుంచి ప్రతి వాళ్లకు ఆ హోదా, ఆ పరపతి అందరూ మేమెంత తక్కువ, మేము కూడా సర్పంచ్ ఎన్నికల్లో నుంచోవాలి అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసింది మాత్రం దివంగత నేత. అలాగే అదేవిధంగా గ్రామ పెద్దలతో పాటు పెద్ద కాకుండా ఒక గ్రామ పెద్ద అనిపించుకోవటంలో ఆ కిక్కు వేరేగా ఉన్నది. అదను తెలిసిన మనుషుల మధ్య లోకల్లో అందరి ముందు తెలిసినటువంటి గ్రామంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రతి చిన్న కార్యక్రమానికి ఒక గౌరవంగా గ్రామ సర్పంచ్గా అతన్ని పిలిచి సభల్లో కూర్చోబెట్టడం, అతని చేత అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయించడం, అతను సంతకం పెడితేనే పనవ్వాలి అనేటువంటి ఒక పవర్ రావటం వాళ్ళలో తెలియనటువంటి ఒక కిక్కు. ఆ కిక్కు కోసమే ఎంతో త్యాగాలు చేస్తుంటారు. ఎన్నో దానికి సంబంధించినటువంటి గ్రామాలు అనేక ఘర్షణకు పడుతుంటారు. దానికోసం కుటుంబాలని, రక్త సంబంధాలని కూడా ఒక్కోసారి అవసరమైతే పోటీ పడుతుంటారు. ఎన్నో ఘర్షణలు చేసుకుంటున్నారు. దీనికోసం పెద్ద యుద్ధమే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒక ఎన్నికల వాతావరణం మాత్రం నిజంగా ఎన్నికల వాతావరణం చూడాలి, ఆ కిక్కు రావాలి, దానికి సంబంధించిన పండగ వాతావరణం చూడాలంటే మాత్రం ఏమైనప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా గ్రామస్థాయి పంచాయతీ ఎన్నికల్లోనే ఆ సందడి, ఆ పండగ వాతావరణం, ఎన్నికలు అనేటువంటి ఒక దానికి ఒక అందం, ఒక రూపురేఖ కనబడేదని మాత్రం అది సర్పంచ్ ఎన్నికలు ఎవరన్నా కాదన్నా. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాల మీద ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ ఏకగ్రీవాలు ఎందుకంటే దాదాపు అతను నుంచుని ఒక పోటీలో నుంచిన తర్వాత ఏదైనా జరగవచ్చు. కాబట్టి గెలుపు ఓటములు అనేవి ఒకసారి చేతుల్లో ఉండవు. అలాంటప్పుడు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా అతను ఏకగ్రీవం కనుక చేస్తే ఈ విధంగా గ్రామానికి అభివృద్ధి చేస్తాను, లేకపోతే ఇంత ఫండ్ ఇస్తాను, లేకపోతే ఫలానా వాళ్ళకు ఆ సామాజిక వర్గానికి ఏదైతే ఎన్నో రోజుల నుంచి ఆ సమస్య కోసం ఎదురు చూస్తున్నారు, నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను, మీరందరూ కనుక ఏకగ్రీవం అయితే, ఇలాంటివి మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మాత్రం ఇటు తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల రకరకాలైనటువంటి ఒక్కో చోట ఒక్కో రకమైన ఏకగ్రీవానికి హామీలు, దానికి సంబంధించినటువంటి వేలంపాట్లు, దానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాలు ఇవన్నీ భారీ స్థాయిలో జరుగుతుంది మాత్రం తెలంగాణలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఏకగ్రీవం చేసి కనుక ఆ డబ్బును అభివృద్ధికి చేయొచ్చులో ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు ఆశావాహులు. ఈ గద్వాల జిల్లా కొండపల్లిలో ఒక సర్పంచ్ పదవి దాదాపు 60 లక్షలు పలికింది. అతను దానికి సంబంధించిన ఎవరైతే సర్పంచ్ పదవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అతను ఏకగ్రీవం చేస్తే అతను 60 లక్షలు ఆ గ్రామానికి ఇచ్చేటట్టు, దానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకి దానికి వాడుకోవచ్చు. అలా కొంతవరకు ఒక్కో చోట అయితే కామన్గా ఆ ఊర్లో శ్మశాన వాటిక లేదు, ఆ శ్మశాన వాటిక మొత్తం బాధ్యత నాది, నన్ను ఏకగ్రీవం చేస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన శ్మశాన వాటిక బాధ్యత నాది. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో. ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్నటి నుంచి మొదటి విడత నామినేషన్ ప్రక్రియ మొదలైందో లేదో అప్పుడే ఇలాంటి ఏకగ్రీవాల మీద ఇటువంటి విషయాల మీద పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి. కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ ఏంటంటే
ఎన్నికల అధికారులు ఇలా ఏకగ్రీవం చేయడంలో మంచిదే, ఏకగ్రీవం చేసుకోవడంలో తప్పులేదు. గ్రామాభివృద్ధిలో ఎన్నికల ఖర్చు కూడా తగ్గిద్ది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత సహకారం ఇస్తూ ఉన్నది. ఆ నిధులకు సంబంధించి ఏకగ్రీవాలు చేసుకుంటే ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఇంతన కేటాయించడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరైనా సరే వేలం పాటలు వేయటాలు, దౌర్జన్యంగా బలవంతంగా కనుక ఏకగ్రీవాలు చేస్తే మాత్రం అది ఎన్నికల అధికారి దృష్టికి వెళ్తే మాత్రం దాని మీద పెద్ద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ విధంగా 60 లక్షలు పలికింది అనేటువంటి ఒక వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా గొర్లఖాన్ దొడ్డిలో 53 లక్షలు, చింతలకుంటలో 38.5 లక్షలు, శ్మశానానికి ఎకరం ఇచ్చేవారికి పదవి, వామనపల్లిలో ఆఫరు. ఈ విధంగా రకరకాలన్నమాట ఏకగ్రీవం చేసుకుంటే. ఈ విధంగా పెళ్లిళ్ళు, జాతరలకు డీజేలు, చావులకు వైకుంఠ రథం, ఇలాంటి హామీలు ఇవ్వటం అనమాట. ఆలయానికి ఎకరమిస్తా, ఇంటి నల్లా బిల్లులు కడతా, ఈ సర్పంచ్ ఇలాగా ఈ విధంగా హామీ ఇవ్వటం జరిగిందనమాట. మీ ఫలానా వాళ్ళకి మాత్రం ఆలయానికి కావాల్సి ఉంటే నా సొంత పొలం ఎకరం రాసించేస్తాను. దాంతోపాటు ఏదైతే పంచాయతీ లోకల్ గ్రామాల్లో ఉండేటువంటి ఇంటి పన్నులు, నల్లా పన్నులు ఉంటాయి వాళ్ళకు, దానికి సంబంధించినటువంటి ఆ పన్నులు ఏదైతే ఉన్నాయో స్వయంగా నేనే కట్టుకుంటా. అది ప్రతి సంవత్సరమా లేకపోతే మొత్తం 5 ఏళ్ళు కలిపి అదే తెలియదు, కానీ ఇలాంటి హామీలు మాత్రం రాయటం జరిగింది. తర్వాత ఖమ్మం జిల్లాలో 1 కోటితో అభ్యర్థిని మేనిఫెస్టో వెలువడదల. ఈ ఖమ్మం జిల్లాలో 1 కోటి రూపాయలతో ఒక అభ్యర్థి అయితే, అదిగో నేను గనక సర్పంచ్ అయితే ఈ విధంగా 1 కోటి రూపాయలు విరాళం ఇస్తాను, లేకపోతే అది ఈ గ్రామంలో ఈ చేస్తానంటే ఒక మేనిఫెస్టోని డైరెక్ట్గా పంచాయతీ ఎన్నికలకు ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు ఒక అభ్యర్థి అయితే. ఈ విధంగా అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బును ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్ల అభివృద్ధి పనులకు వినియోగించుకొచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారు ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు. ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే తాను తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బిస్తానని ఆయన షరతు పెట్టారు. ఇక కేటీ దొడ్డి మండలం చింతలకుంటలో నాయకుడు 38.5 లక్షలు. ఈ విధంగా మొత్తం ఇలాంటి వేలం పాటలు అయితే ఈ సంవత్సరం బాగా నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిసారి ఉంటాయి. కాబట్టి ఈసారి ఏంటంటే పోటీ అనేది లేకుండా చేసుకోవడానికి, అదే కనుక దాదాపుగా 2024 డిసెంబరు ఆ సమయంలో కనుక ఇదే ఎన్నికలు జరిగినట్టయితే పెద్దగా ఇంత ఉండేది కాదు. దాదాపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉండేవి, పోటీతత్వం కూడా తక్కువగా ఉండేది. ఆ పార్టీ అండదండలు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏకగ్రీవాలయ్యి, లేకపోతే ఆ పార్టీ అండదండలు ఉన్నటువంటి వ్యక్తులు గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉండేది. ఇప్పుడు ప్రతిదీ కూడా టైట్ అయిపోయింది. ఈ టైట్ అయిన క్రమంలో ఎందుకు ఎదురెళ్ళి ఓడిపోయే బదులు, సపోజ్ ఎన్నికలు మొత్తం మీద ఒక 10-20 లక్షలు అవుతాయంటే పోటీ పోయి ఓడిపోయే బదులు ఒక అవసరమైతే 50-60 లక్షలు ఖర్చు పెట్టైనా సరే పోటీ లేకుండా సర్పంచ్ పదవి దక్కించుకోవాలని కొందరు, పోటీ లేకపోతేనే మనం గెలుస్తాము, లేకపోతే ఎవరు ఓటర్ల మనసులో ఏముండిద్దో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, వార్డు నెంబర్లు అందరూ గెలుస్తారో లేదో, ఇలాంటి తరుణంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ గ్రామాల్లో జరుగుతున్నట్టు రాజకీయాల పట్ల ఇప్పుడు మారిపోయింది. కాబట్టి వాతావరణం దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఈ విధంగా ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వేలం పాట కానీ ఇలా బెదిరింపులతో ఏకగ్రీవం అనేది చెల్లదు. ఫిర్యాదులో వాస్తవం అయితే మాత్రం రద్దు చేస్తాం. ఎవరైనా ఈ విధంగా బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు, కావాలని వాళ్ళకు డబ్బులు వెదజల్లి పోటీ లేకుండా చేసుకున్నారు అని ఎవరైనా సరే ఆ గ్రామానికి సంబంధించి ఏ ఒక్క వార్డు నెంబర్లో కొంతమంది కలిసి కంప్లైంట్ ఇస్తే మాత్రం ఆ ఏకగ్రీవం కూడా రద్దు అయిద్దని చెప్తున్నారు ఎన్నికల అధికారి. అదేవిధంగా పర్యవేక్షణ కమిటీలు పరిశీలించాక ఏకగ్రీవానికి ఆమోదం. దానికి సంబంధించినట్టు ఒక కమిటీ ఉండిద్ది ఎన్నికల అధికారి. ఆ పర్యవేక్షణ కమిటీ మొత్తాన్ని ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వార్డు నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకగ్రీవానికి వాళ్ళు ఒక ఎంక్వైరీ లాగా చేసుకొని ఓకేనా అనుకుంటేనే వాళ్ళు కూడా ఆమోదం చెప్తారు. కానీ పరిస్థితులను బట్టి మాట్లాడకుండా వాళ్ళకి బెదిరించి, లేకపోతే కొంతమంది కిడ్నాప్ చేసి, అంటే కిడ్నాప్ అంటే ఎవరైతే నామినేషన్ వేస్తామనుకున్నట్టు కొంతమందినైనా సరే, ఒక 5-6 అయినా సరే, మినిమం ఒక్కళ్ళైనా సరే వాళ్ళని రానికుండా గృహ నిర్బంధం చేసి అలాంటి పరిస్థితులు చేస్తే మాత్రం, అలాంటి ఎంక్వైరీలు అలాంటివి తేలితే మాత్రం దాన్ని రద్దు చేస్తాము. సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు, పంచాయతీ నామినేషన్ అయితే నిన్నటి నుంచి షురు అయినాయి. ఈ విధంగా నిన్నటి నుంచి అయితే ఈ గ్రామ పంచాయతీల హడావుడి అయితే నిన్నటి నుంచి గ్రామాల్లో తెలంగాణ వ్యాప్తంగా మొదలైందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి
ఇది ఈ విధంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోరు నిన్నటి నుంచి మొదలైంది. ఒక పండగ వాతావరణం అయితే మాత్రం ఎటు చూసినా గ్రామాల్లో సందడి వాతావరణం మొదలైంది. అనేక మంది అప్పుడే గ్రామాలు పల్లెబాట పట్టారు. ఇక్కడ కొంతమంది ఎవరైతే పనుల నిమిత్తం వచ్చి హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఆ గ్రామాల్లో సర్పంచ్గా కావాలి అనేటువంటి కలలు కంటున్నటువంటి, పోటీగా ఉండాలి అనే ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం అప్పుడే ఇక్కడి నుంచి వాళ్ళు కొంత హైదరాబాద్లో ఆర్థికంగా ఉద్యోగాలు చేసుకుంటూనో, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటూనో, వ్యాపారాలు చేసుకుంటూనో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా అప్పుడే వాళ్ళకు అభయం ఇస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి పోటీతత్వానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకుండా ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికలు చాలా దగ్గరలో ఇంకా 10 రోజులే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఎన్నికలు పాల్గొనడానికి అక్కడ వాళ్ళ ఊర్లో రాజకీయం నడపడానికి ఆ వర్గాల్ని తమ వైపు తిప్పుకోవడానికి ఒక రకమైన గ్రూప్ రాజకీయాలు నడపడానికి అప్పుడే చాలామంది వాళ్ళు పల్లెబాట పట్టడం జరిగింది. ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ లోకల్ రాజకీయాలు నడుపుతూ వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు గెలిపించడం కోసం అప్పుడే నానా హంగామాగా గ్రామాల్లో అయితే ఒక పండగ వాతావరణం కనబడుతోంది. అదను మద్యానికి సంబంధించి కూడా వేలం పాట కొత్త వాళ్లకు రేపు 1వ తారీఖు నుంచి కొత్త వాళ్ళకు రాబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన మద్యం కూడా కొత్తగా ఏవైతే టెండర్లు పాడి మద్యం దక్కించుకున్నారో ఆ షాప్కి సంబంధించిన వాళ్ళు కూడా ఒక చెప్పాలంటే వాళ్ళ మంచి బిజినెస్ టైం కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. దానికి సంబంధించి మద్యం అయితే ఏర్లై పారడానికి కూడా పల్లెల్లో ఈ విధంగా వాళ్లకు సరైనటువంటి సమయంలోనే ఈ వేలంపాట దక్కిందని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మందుబాబులకు సంబంధించి. ఇలా ఒక్కసారిగా మనం కనుక ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా గ్రామాల్లో ఒక్కసారి కనుక మనం పల్లెటూళ్ళు కనుక వెళ్తే మాత్రం ఎటు చూసినా ఈ సందడి పండగ వాతావరణం అయితే మాత్రం కనబడుతుంది. దాంతోపాటు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. దానికి సంబంధించి ఎక్కడికెక్కడ మనం చూస్తూ ఉంటాము. ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చెక్ పోస్టులు అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి చెక్ పోస్టులు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేసేటప్పటికి ఒక ఎన్నికల వాతావరణం మాత్రం ప్రతి గ్రామంలో ఒక సందడిగా వాతావరణం మాత్రం ఎక్కడ కనబడుతుంది. కాకపోతే ఎక్కడైనా చిన్నపాటి ఘర్షణలు మాత్రం అలాంటివి జరగకుండా కూడా ఎక్కడికక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళ దృష్టికి వచ్చిన ఘర్షణ వాతావరణానికి సంబంధించినటువంటి ఏదన్నా అలాంటి వాతావరణం, అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం జరగడానికి ఆస్కారం లేదు. పంచాయతీ ఎన్నికలు చాలా ఆహ్లాదకరంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి, సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కోడి పందాలు జరుగుతుంటాయి చూసారా, అదేవిధంగా కోడి పందాలు కూడా ఎవరికి వాళ్ళు ఇళ్లలో వాళ్ళే అన్నదమ్ములే చుట్టాలే ఎవరికి వాళ్ళు కోడి పందాలు వేసుకుంటుంటారు. పంచాయతీ ఎన్నికలు కూడా అదేవిధంగా కుటుంబీకులే, ఇళ్లలో వాళ్ళే, బంధుకులే, రక్త సంబంధికులే ఈ పంచాయతీ ఎన్నికల్లో నుంచోవటం అనేది మనం చాలా రసవత్తరంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక రాజకీయ కక్షలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పైకి ఎంత రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయం అనేటువంటి ఒక్కసారి మెదడులో ఒక పురుగు తొలిచిందంటే అది ఎంత సొంత అన్నదమ్మైనా సరే, కన్న కొడుకైనా సరే, ఎంత రక్త సంబంధికులైనా సరే తెలియకుండా ఒక రకమైనటువంటి వైరం, ఒక రకమైనటువంటి పోటీతత్వం, ఒక రకమైన శత్రుత్వం బయలుదేరిద్ది. అలాంటిదే ఈ రాజకీయం. అలాంటి ఈ రాజకీయమే దానికి కారణం, బీజం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు ఓటముల దగ్గర ఎవరైనా, ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా ఉపేక్షించబోమంటూ సై అంటే సై అంటూ కాలు దూవుతూ ఉంటారు పల్లెటూళ్ళలో. అలాంటి సమయంలో ఇలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా రాజకీయాన్ని కూడా ఒక స్పోర్ట్స్ స్పిరిట్ లాగానే తీసుకోవాలి. రాజకీయాలు గెలుపోవటంలో సహజం అనే విధంగా కొంతవరకు ఆ వాతావరణాన్ని తీసుకుంటేనే మంచిది. లేకపోతే ఇలాంటి రాజకీయాల పట్ల ఈ పదవులు అనేది శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి పదవులు మారుతూ ఉంటాయి. ఈ గెలుపోవటంలో సహజం. దీనికోసం ఒకళ్ళొకళ్ళు అన్నదమ్ములు దూరం అయిపోవటం, కన్న కొడుకు తండ్రి దూరం అయిపోవటం, ఇంట్లో ఉన్నటువంటి వదినలు, మరదల్లో దీనికి సంబంధించినటువంటి పోటీల నుంచి గెలుపోవటం మీద ప్రభావితం వాళ్ళ ఇళ్లలో చూసి తెలియనటువంటి ఇంటర్నల్ వైరన్స్ చేయటం, ఇవన్నీ కూడా కొంతవరకు మెచ్యూర్గా ఆలోచిస్తే ఇవన్నీ ఆ గెలుపోవటములు ఆ రోజు ఆ ఎన్నికల రోజే చూసుకోవాలి. కానీ ఎంతసేపటికి దీనికి సంబంధించినటువంటి నన్ను ఓడించారనో, లేకపోతే నా వైపు తిరగలేదనో, నన్ను సపోర్ట్ చేయలేదనో, ఇలాంటి చిన్న చిన్న మనస్తత్వాలు లోపల పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని ఎంతోమంది కుటుంబాలు ఈ రోజు కూడా ఒక వర్గాలుగా విడిపోయి సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా, సంవత్సరాల తరబడి ఘర్షణలు పెట్టుకుంటూ, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్నో మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులో. ఒక్కసారి ఆలోచిస్తే అవన్నీ చాలా 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 మెచ్యూర్ ఆలోచన లేనటువంటి వాళ్ళే ఈ విధంగా ఎక్కువ లోనవుతూ ఉంటారు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదో ఒక సంబంధించినట్టు రిజర్వేషన్ మారిపోయిద్ది. ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంకొక సామాజిక వర్గం నుంచి ఉంటారు. కేవలం 5 ఏళ్లలో
పెద్దగా మార్పు ఏం రాదు. ఆ ఒక్కరోజు ఎన్నికల కిక్ ఇచ్చేటువంటిది. అదే గ్రామం, అదే ప్రజలు. అక్కడ పెద్దగా మార్పులు కూడా ఏముండవు. చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప. 5 ఏళ్లలో గెలిచిన వ్యక్తి ఆనందం పడి నేను గెలిచాను అని చెప్పుకొని సంబంధించినటువంటి ఆనందించినటువంటి ఆ ఆనంద ఫలాలు పొందేలోపు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. తర్వాత అతను ఇంకొక సర్పంచ్ ఉంటాడు అదే ప్లేస్‌లో. అతను నించోటానికి కూడా అవకాశం ఉండదు దాదాపుగా. రిజర్వేషన్‌లు మారిపోతా ఉంటాయి. కేవలం ఈ ఈ 5 ఏళ్లలో ఆ కేసుల చుట్టూ, ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి సొంత అన్నదమ్ములతో తగాదం, వైరము, ఆ ఘర్షణలో ఒక్కోసారి శృతి మించితే ఏదైనా జరగొచ్చు. ప్రాణాలు కూడా పోతుంటాయి ఒక్కోసారి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత పోయిన నష్టం మాత్రం తిరిగి రాదు. ఇటు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. పోయిన ప్రాణాలు రావు. పెద్ద పెద్ద గాయాలు కూడా అవుతుంటాయి. ఒక్కోసారి తలలు పగులు కొట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ తీవ్రమైనటువంటి గాయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి ఘర్షణ వాతావరణం మనం ప్రతి పల్లెటూరులో చూస్తుంటాం. కేవలం ఇలాంటి పంచాయతీ ఎన్నికలు మాత్రం ఆ ఒక్కటి మాత్రం దృష్టిలో ఉంచుకొని కేవలం ఎన్నికల్లో ఆ రోజు వరకు పోటీతత్వం, తర్వాత ఎవరి రక్త సంబంధికులు వాళ్ళే, ఎవరి చుట్టాలు వాళ్ళే, ఎవరి గ్రామాల్లో అన్నదమ్ముల్లా కలిసిపోవాల్సిన వాతావరణం అనేది ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే ఈ ఘర్షణ వాతావరణం ఉండదు. అయినప్పటికీ కూడా మనం ఎంత అనుకున్నప్పటికీ కూడా ఆ రాజకీయాలు, ఆ వాతావరణం, ఆ కిక్ వేరేగా ఉన్నది. దీంట్లో రాజకీయ నాయకులు ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యేటప్పటికీ ఇలాంటి వాతావరణం తలెత్తడం అనేది సహజంగా చూస్తుంటాం. కాబట్టి అలాంటి వాతావరణం లేకుండా ఈ ఈ ఒక్కసారి కనుక కొంచెం కనుక రిలీజ్ అయ్యి ఈ పంచాయతీ ఎన్నికల రోజు కానీ ఎన్నికలుగా చూడండి కానీ ఇలాంటి సొంత అన్నదమ్ముల్ని, రక్త సంబంధికుల్ని ఇంట్లో ఊర్లో లేచినప్పటి నుంచి ఒక స్నేహపూర్వకమైన వాతావరణం మాత్రం చెడగొట్టుకోవద్దు అనేది మా మెగానెట్ టీవీ విన్నపం. మరిన్ని వార్తలు విశ్లేషణకి వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్ తీసుకొని విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. చూస్తూనే ఉండండి.